జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గాన్ని నా సొంతం చేసుకుంటాను, పిఠాపురం నియోజకవర్గం ఇక్కడే ఉంటాను, ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకుని 54 గ్రామ ప్రజలందరూ కూడా నా సేవలు అందిస్తారంటూ పవన్ కళ్యాణ్ ఇటీవల చేబ్రోలు వారాహి సభలో కూడా ప్రసంగించారు. ఆ విధంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి గొల్లపోలు మండలం చేబోలు గ్రామంలో ఒక నివాసాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే 216 జాతీయ రహదారి అనుకున్నటువంటి కత్తిపూడి కాకినాడ వెళ్ళి పక్కనే రోడ్డు మార్గం పక్కనే కూడా ఒక నివాసం చూడడం, అలాగే వెంటనే ఆయన చెప్పిన వారం రోజులకే మొత్తం ఇల్లు అయితే సిద్ధమైన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ చేబ్రోల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉగాది పూటన ఈరోజు తన గృహప్రవేశం చేశారు. అలాగే ఉగాది వేడుకలు కూడా ఇక్కడ నుంచే చేసినటువంటి పరిస్థితి కూడా మనమందరూ కూడా ఈరోజు పూర్తి అయిన పరిస్థితి. కానీ ఈ యొక్క చేబ్రోలు గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉంటున్నటువంటి నివాసం ఎవరిదని కూడా అందరూ కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ యొక్క నివాసం ఎవరిది, ఎంత సమయంలో కట్టడం జరిగింది, ఇక్కడ ఏ విధంగా నిర్మించారని అందరూ కూడా దీనిపై ఎవరనేది కూడా ప్రశ్నార్థంగా మారిన నేపథ్యంలో ముఖ్యంగా చూసుకుంటే చేబ్రోలు గ్రామానికి చెందినటువంటి ఒక రైతు కుటుంబానికి చెందిన ఇల్లుగానే మొత్తం మొదట అందరికీ తెలిసిందే. కానీ ఆయన ఆ చేబ్రోలు గ్రామానికి చెందిన ఓదూరు నాగేశ్వరరావు సంబంధించినటువంటి ఒక రైతే కాకుండా ఇప్పుడు జనసేన నాయకునికి అయితే జనసేన కార్యకర్త కూడా ఆయన జనసేన నాయకులు కూడా పనిచేసిన పరిస్థితి. వీళ్ళే ఆ కుటుంబం, వీళ్ళ ఫ్యామిలీ మనం చూస్తున్నాం. ఓదూరు నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ, అలాగే కిషోర్ గారు, ఓదూరు కిషోర్ గారు, మొత్తం ఆ కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్కి అయితే అతి సన్నిహితంగా ఉంటూ ఆయనకైతే ఇప్పుడు 2024 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ చేబ్రోలు నివాసాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఓదూరు నాగేశ్వరరావు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం, కుటుంబ సభ్యులందరితో కూడా మాట్లాడదాం. నాగేశ్వరరావు గారు చెప్పండి, ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం మీరు ఈ నివాసం ఎప్పటి నుంచి ఏర్పాటు చేశారు? అసలు ఇక్కడ ఉంటారని మీరు అనుకున్నారు? అసలు అంటే ఉంటారంటే అండి జనసేన, నేను ఓదూరు నాగేశ్వరరావు అండి. జనసేన అభిమానులు అందరికీ శుభాకాంక్షలు అండి. ఇది ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు. అలాగే ఇవాళ రావడం అంటే మాకు పండుగ అంటే ఇలాంటి 10 పండుగలు చేసుకోవాలని ఉంది. చాలా బాగున్నది, చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందండి. అయితే సార్ అన్నట్టుగాను మా చేబ్రోల్లో మీటింగ్ నాడు మా ఓల్దే తీసుకున్నాం అన్నారు. అలాగే ఆ విధంగానే సార్ వేళ మాట నిలబెట్టుకుని ఇంకా ఇక్కడే ఉంటారు, ఇక్కడి నుంచే ప్రారంభిస్తారండి. అసలు పవన్ కళ్యాణ్ గారికి మీకు పరిచయం ఎలా ఏర్పడింది? అసలు పవన్ కళ్యాణ్ గారితో మీరు ఏ విధంగా ఉంటున్నారు? ఆయన మీతో ఇందాక కూడా మాట్లాడారు. ఓదూరు నాగేశ్వరరావు ఆయన కలవడం, ఆయన నివాసాన్ని ఇక్కడ ఉంటాడని చెప్పడం, మాట ఇచ్చామని చెప్పేసి అన్నారు. ప్రత్యేకంగా ఆయన క్లియర్గా ఉగాది వేడుకల్లో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ఇద్దరికి పరిచయం ఏ విధంగా ఏర్పడింది? పరిచయం అంటే మా కిషోర్ వెళ్ళిపోడండి, వెళ్ళి సరదాగా ఒక 10 రోజులకు ఒకసారి వెళ్ళి మాట్లాడి అలాగా 2-3 సంవత్సరాలు బట్టి జరుగుతుందండి. అలాగా ఏదో వచ్చినా సరదాగా కిషోర్ ఏం చేస్తున్నారు అనేవారు. సరదాగా నా డాడీని రాలేదా అని ఒకసారి అడిగారంట. నేను అడిగిన వెంటనే మా కిషోర్ ఇలా ఫోన్ చేశారు. సార్ ఇలాగ అన్నారు, రమ్మని అర్జెంటుగా రావాలన్నారు. సార్ని కలిసి అయిన విధానాలు చాలా ఇదిగా ఉంటాయండి. అలాంటి వాళ్ళు అరుదుగా ఎక్కడో ఒక 100 కోట్లకు కూడా ఒకడు ఉంటాడని నాకు అనిపించలేదు, ఉంటారని. అలా చాలా అరుదుగా ఉంటారండి అలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళకి మనం ఒకసారి చూద్దారండి. అందరికీ చూసామండి. గీత గారికి వచ్చేసి 2 సార్లు వేసామండి, 2 సార్లు చూసాం. కానీ ఆవిడ ఏమి చేసింది ఏమీ లేదు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చూద్దారని అందరూ అనుకుంటున్నారు. అందరూ ఇంకా ఎక్కడికి ఏ వీధిలోకి వెళ్ళినా సరే ఒకసారి చూద్దారండి, పవన్ కళ్యాణ్ గారిని చూద్దారండి, జనసేన చూద్దారని ప్రతి వేళ పోయినసారి మగవాళ్ళలోనే ఉండేదండి. ఇప్పుడు ఆడవాళ్ళు లేడీస్లో మొత్తం అంతా ఒకసారి చూద్దారు అన్న లేడీస్ ఎక్కువ అండి. బాగా చేద్దారు, ఈసారి 1 సైడ్ అయిపోతుంది అని చెప్పేసి అంటున్నారండి. అదండి రాష్ట్రంలో ఎవరికి లేని అదృష్టం మీకు వచ్చిందని మీరు అనుకోవచ్చు. అంటే పవన్ కళ్యాణ్ ఏంటి ఇక్కడ ఉండడం ఏంటి, ఒక సినీ నటుడిగా ఎంతో గతంలో పవర్ స్టార్గా గుర్తింపు ఉంది. కానీ ఒక జనసేన పార్టీ పెట్టడం, ఆయన పిఠాపురంలో ఉండడం, అది కూడా మీ యొక్క నివాసంలో ఇక్కడ ఉండడం అనేది కూడా మీ అందరూ కూడా కుటుంబ సభ్యులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అంటే ఇది ఆ సాయిబాబు, ఆ శివుడు ఇచ్చిన ఇదే అనుకుంటున్నామండి. మాకు అంటే ఇంక మేము మాటలతో చెప్పలేమండి. చాలా ఆనందంగా ఉందండి, చాలా ఆనందం, చాలానండి, ఇంక చెప్పలేమండి మాటలతో. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళారు, చూసారు, అన్నీ కూడా ఎలా ఉన్నాయండి అసలు? అన్నీ కూడా సార్కి చాలా బాగున్నాయండి, చాలా నప్పినాయండి, చాలా నప్పినాయండి. ప్రతి రూము చూసారండి, చాలా బాగున్నాయి అన్నారు సార్. అదేనండి.
చాలా బాగున్నాయి అన్నారు సార్. అంటే ఇంకోటి కూడా అన్నాను, ఆయనకి నాకు ఏమొద్దు, ఆయనకి కేవలం ₹1 ఎద్దుగానే తీసుకున్నట్టుగా ఏదో సమాచారం. అదే ఏ విధంగా ఆయనకి ఏమైనా రెంట్ ఇస్తున్నారు, మామూలుగా జనరల్గా ఇచ్చారు మీరు? రెంట్ ఏం కాదండి, అంటే అందరూ వచ్చేసి రెంట్ అంతా ఏటి ఎలాగ ఇచ్చారు ఏటి అంటున్నారు. నేను సార్ని ఏమి అడగలేదు, సారా మీకు రెంట్ ఎంత సారా అడగలేదు. మా ఒక కుటుంబం, మేము మెగా ఫ్యామిలీలో ఒక కుటుంబం అండి మేము కూడాను. సార్ అన్నారు, మీరు ఇక్కడ నుంచి మా కుటుంబం అని చెప్పేసి సార్ అన్నారు. ఆ సార్ అన్న మాటలు మేము ఇప్పుడు కూడా ఇంకా మనం ఏం చేసినా సార్ గురించే మేము పనిచేస్తామండి, సార్ గురించే. అవునండి. కిషోర్ గారు ఉన్నారు, కిషోర్ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కిషోర్ గారు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు మీకోసం ఇందాక ఉగాది వేడుకల్లో ప్రత్యేకించి మాట్లాడడం కూడా జరిగింది. ఏ విధంగా ఉంది అసలు పవన్ కళ్యాణ్ గారితో మీకు అటాచ్మెంట్ ఏ విధంగా కుదిరింది? అంటే సార్, మన ఈస్ట్ గోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తీసుకున్న, మన ఈ మధ్య కాకినాడ జిల్లాగా పేరు పొందిన ఈ జిల్లా పేరు తీసుకున్న ఎక్కువగా మెగా అభిమానులు ఉంటున్నారు. ఇదే కాన్సెప్ట్తో ఎవరైతే కాన్సెప్ట్ అంటే 2009లో ప్రజారాజ్యం టైంలో చిరంజీవి గారు ఇక్కడ పోటీ చేస్తారని చాలా పుకార్లు వచ్చేవి, కానీ అది చివరి నిమిషంలో వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2019లో కూడా కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తారు పిఠాపురం నుంచి అనే రూమర్స్ కూడా వచ్చాయి. కానీ అది వేరే కారణాల వల్ల ఇక్కడ అదే అవకాశం రాలేదు పిఠాపురం నియోజకవర్గం వాళ్ళకి. ఇదే కాన్సెప్ట్తో సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు, సార్ పిఠాపురం మిమ్మల్ని కోరుకుంటుంది సార్, మీరు పిఠాపురంలో పోటీ చేస్తే అత్యధిక మెజారిటీతో ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారని సార్కి చెప్పినప్పుడు, సార్ చాలా సానుకూలంగా నేను పరిశీలించి అప్పుడు నిర్ణయం తీసుకుంటానని సార్ చెప్పడం, ఆ తర్వాత సార్ కూడా చాలా సంతోషంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని ఎప్పుడైతే చెప్పారో అది ఇంకా బలంగా ఉంది. మన పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎప్పుడైతే అనౌన్స్ చేశారో పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం అంతా కూడా ఇంకా వన్ సైడ్గా ఆయనకి ప్రజలందరూ కూడా మద్దతుగా నిలబడ్డారని సారు తర్వాత మిగతా ప్రజలు, మిగతా పార్టీ వాళ్ళందరూ కూడా ఇంకా కన్ఫర్మ్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మీకు అటాచం, గతంలో మీ పంట పొలంలో నుండి మామిడి పళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది. ఒక అరుదైన రకాల మామిడి పళ్ళు ఏదైనా అవి కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ చూసి ఆయన ఫీలింగ్ ఏ విధంగా మాట్లాడారు, దానితోనే మీకు పరిచయం ఇంకా అటాచ్మెంట్ బాండింగ్ ఏర్పడింది? అంటే సార్కి, కళ్యాణ్ గారికి ముందు నుంచి కూడా రైతులన్నా కుటుంబం అన్నా సరే చాలా అభిమానం. ఒక ఎమ్మెల్యే వచ్చాడంటే పక్కన ఒక రైతు ఉన్నాడంటే ఆ ఎమ్మెల్యేని పక్కన పెట్టన్నా సరే రైతును ముందు కలుస్తారు. ఆ మనస్తత్వం ఉన్న నాయకులు ఎవరన్నా ఉన్నారంటే ముందుగా మనం చెప్పవలసింది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకోవచ్చు. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు చాలామంది పెద్దవాళ్ళు వచ్చారు, అయినా సరే వాళ్ళందరినీ కాదని మేము రైతు తరపున మామిడికాయలు పట్టుకొని వెళ్ళిచ్చామని వాళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్ లేకపోయినా సరే మాకు పిలిపించి సారే తెలుసుకుని సారు కలిసేలాగా చేశారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి నివాసం ఏదైతే ఉందో మొత్తం ఎన్ని సెంట్లలో కట్టారు, ఆ మొత్తం ఏ విధంగా ఉన్నాయి, మొత్తం కింద ఒక ఆఫీస్ కావచ్చు, ఇవన్నీ కూడా డూప్లెక్స్ ఏ విధంగా ఉన్నాయండి? అంటే ఇది సుమారుగా ఒక 1/2 ఎకరా ఎంత ఉంటుందండి, ఉంటుంది. ఈ 75 సెంట్లు ఉంటుంది. ఇది మేము ముందుగా మా సాఫ్ట్వేర్ కంపెనీ అని, తర్వాత ఉండడానికి బిల్డింగ్స్ అని కట్టుకున్నామండి. తర్వాత సార్ ఎప్పుడైతే మేము ఎలాగ అని చెప్పామో ఆటోమేటిక్గా ఇది సార్ కూడా బాగుంటుందని మేము సార్ దృష్టిలో పెట్టామండి. సార్ దృష్టిలో పెట్టినప్పుడు సార్ ఒకసారి పరిశీలిస్తామని చెప్పి టీంని పంపించడం, ఓకే బాగుంది అని చెప్పి వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారండి. అంటే ఇక్కడ దగ్గరలోనే మళ్ళీ హౌస్కి హెలిప్యాడ్ కూడా, హెలికాప్టర్ దిగడానికి అనుకూలంగా అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ దగ్గరలోనే ఉండొచ్చేమో అండి. మరి ఆ టీం అంటే వాళ్ళ టీం వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మా కాన్సెప్ట్ ఏంటంటే, మా పిఠాపురం వచ్చారు కాబట్టి మా వంతుగా మేము ఏం చేయాలి అంటే, బిల్డింగ్ ఉంది సార్ కోసం. ఆ బిల్డింగ్ సార్కి ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ, ఆయన ఇష్టం. అది మా వంతుగా మేము ఇది చేయగలిగాం కాబట్టి ఇది చేసాం. ఎన్ని రోజులు ఉన్నా ఆయన ఇంకా ఉండడానికి మీరు ఉచితంగా ఇచ్చారు? ఇంకా అంతే సార్, అంతే. సార్ అనేది ఒకటేనండి, నాగేశ్వరరావు ఇప్పుడు బతకడానికి ఎంత కావాలో మనకి, బతకడానికి ఒక మనిషికి 10 కోట్లు సరిపోవా? ఎంత తక్కువ చూసుకున్నా 10 కోట్లు సరిపోవా? మనం నాగేశ్వరరావు ఎందుకు ఇంత 100,000 కోట్లు దోచుకుని పందికొక్కులా తింటున్నారు? ఇంట్లో పడిపోయి ఇళ్లలో ఉండి తిండి లేక అలా చచ్చిపోతున్నారు, ఎంతోమంది చచ్చిపోతున్నారు. వాళ్ళ గురించి పట్టించుకుంటున్నారు ఈ నాయకులందరూ? ఎవరు పట్టించుకుంటా లేదు. మన ప్రభుత్వం వస్తే ఈ ఇళ్లలో ఉన్న ప్రతి మహిళని మొత్తం అందరినీ కూడా
ఈ ఇళ్లలో ఎవరికి ఏది లేదో మొత్తం అన్ని మనం తిరిగి మీకులాంటి వాళ్ళు అందరూ తిరిగి మొత్తం ఏది లేదు ఏది ఉన్నది అందరినీ సమానంగా చూడాలి అంతే. మనం పందికొక్కల్లో దోచుకోవడానికి మన ప్రభుత్వం రాలేదు. అలాగైతేనే మన ప్రభుత్వంలోకి రమ్మంటున్నాం, లేకపోతే దోచుకునే వాళ్ళు వద్దని మనం చెప్తున్నామని సార్ చెప్పారండి. అదేనండి. అంటే ప్రధానంగా ఇంకోటి చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఆయన ఎన్నికల్లో కావచ్చు, ప్రచారం శైలి కావచ్చు, ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఏ విధంగా ఉంటుంది? గతంలో మీరు గీతతో కూడా మీరు ప్రయాణం చేశారంటారు. అంటే గీత గారితో ఉన్నటువంటి మీరు అప్పట్లో ఎన్నాళ్ళ నుంచి రాజకీయం ఉన్నారు, సరైన గుర్తింపు ఉందంటారు మీరు? గీత గారు ఉన్నని చెప్పి ఎవరిని గుర్తింపు రానిదండి. ఆవిడ తొక్కేస్తుందండి, మా మనుషులను తొక్కేస్తుంది, ఏం రానిదు. గీత గారి ముందు ఎవరిని రానిదండి. గీత గారి గురించి అందరికీ తెలుసున్నదే. ఎవరన్నా వస్తే ఫోటో తీసేసుకొని జబ్మేజ్ చేసుకుని మొత్తం అందరూ మామూలుగా అంటుంది. ఏమి ఉపయోగపడుతుంది? ఎవరికీ ఉపయోగపడుతుంది. గీత గారు ఎవరు బాగుపడ్డారా అని చెప్పమానండి. కార్యకర్త ఒకడు కూడా ఎవరికైనా పని చేసిందామని చెప్పమానండి. మొత్తం ఒక 20 మంది మేము ఒక ఎలక్షన్లో తిరిగామండి. 20 మందిలో ఒక మనిషిని ఏమన్నా పని చేసిందామని చెప్పమానండి. అంటే ఇప్పుడు ఒత్తిడి ఏదో చేస్తే మేము చేసామని ఏదో చెప్తారు కానీ అండి, ఏమి చేయదండి గీత వల్ల. అంటే పవన్ కళ్యాణ్ మీరు దగ్గరగా చూశారు, పవన్ కళ్యాణ్తో మాట్లాడారు. అంటే పవన్ కళ్యాణ్ గారు మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది? ఆయన జనరల్గా సినిమాలు తీసుకుంటే ఎన్నో డబ్బులు వస్తాయి, కానీ రాజకీయాల్లో సొంత డబ్బే ఖర్చు పెట్టుకుంటానని చెప్పేసి ఆయన కూడా చెప్తుంటారు. ఈ పరిణామాలు ఎలా చూడాలి? సార్ అన్నారండి, నాకు నాగేశ్వరరావు ఈ ఒక 100 కోట్లు వేల వస్తుంది, కానీ రేపు వచ్చేదానికి ఒక రూపాయి ఉండదు. ఎందుకు మనకు అన్ని వేల కోట్లు మనకి అంత అవసరమా? ఎన్నాళ్ళు ఎవడు ఉంటాడన్న తెలియదు. మనం ఎన్నాళ్ళు ఉన్నామన్నది కాదు, మన ఊరికి ఏం చేసామన్నది కావాలా. అదే ఆయన ఎప్పుడు కూడా మాట్లాడే విధానం చాలా బాగుంటుందండి. ఆయన మాట్లాడే విధానం చూస్తుంటే కళ్ళ నీళ్ళు గిర్రమని తిరుగుతాయండి ఎవరికన్నా సరే. ఆయన విధానాలు బాగుంటాయండి. అంటే కొందరికి అర్థం అవుతుంది, దోచుకునే వాళ్ళకి అర్థం అవుతుందండి. ఈ డబ్బులు దోచుకునే వాళ్ళకి అర్థం అవుతుంది, ఎవరికి అర్థం అవుతుంది. ఊరికే పందికొక్కల్లో దోచుకోవడమే. వేల కోట్లు ఎందుకంటే వాళ్ళకి బతకడానికి 10 కోట్లు సరిపోవా? ఎందుకంటే అంత అవసరం వాళ్ళకి? ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో తెలియదు ఎవడన్నాను. వేల కోట్లు దోచుకుంటున్నారు. అదేనండి బాగా సార్ అనేది. చివరిగా ఈ నివాసం ఎన్నాళ్ళ క్రితం మొదలుపెట్టారు, మొత్తం ఎంత ఖర్చు అయిందనేది మీకు ఇష్టమైతే చెప్పండి. అంటే ఇది మొదలు పెట్టేసి 3 సంవత్సరాలు అవుతుందండి. ఖర్చు అన్నది ఏమీ లేదండి. ఒక సైట్ అమ్ముకోవడం, మళ్ళీ కట్టడం, సైట్ అమ్ముకోవడం, కట్టడం. ఆ పక్కీలో మొత్తం 3 సంవత్సరాలు అలా కట్టామండి. మా తర్వాత మా బాబులకి ఇద్దరికి ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో కొద్దిగా వచ్చిన అయితేనో, ఈ సైట్లు అమ్ముకున్న అయితేనో దాన్ని అలాగా పెట్టుకుంటూ వచ్చాండి. డబ్బులు ఎంత పోయినా తెలియదండి, అలా కడతాం. నాగేశ్వర గారు సతీమణి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు మీ ఇంటికి రావడం, మీ ఆయన ఆహ్వానం పలకడం కూడా జరిగింది, మీ ఫీలింగ్ ఎలా ఉందమ్మా? పవన్ కళ్యాణ్ గారు రావటం అంటే మాకు చాలా ఆనందంగా ఉందండి, చాలా సంతోషంగా ఉందండి ఆయన రావటం. ఎలా అంటే ఆయన వచ్చారు, మీరు హారతి ఇచ్చారా? ఏమేమి చేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత? హారతి ఇచ్చామండి, లోపలికి ఆస్వాదించామండి. మాట్లాడారా? మాట్లాడారండి. మీ ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరితో పరిచయం చేశారా? చేశారండి. మాట్లాడారా? మాట్లాడారు. ఎలా ఫీలింగ్? అంటే ఆయన ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారు, మీ నివాసంలో ఉన్నారంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఆయనకి ఏమి లేదండి, ఆయన ఈ పిఠాపురం నియోజకవర్గం నుంచి తప్పకుండా గెలిచి తీరుతారండి. అది అమ్మవారు ఆజ్ఞ అండి, అది తప్పకుండా గెలుస్తారండి. 1,00,000 ఓట్లు మెజార్టీతో గెలుస్తారండి. అదే అండి, అంతే. కుటుంబ సభ్యులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళంతా ఇప్పుడు ఓడూరు నాగేశ్వరరావు గారు కుటుంబ సభ్యులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ రావడంతో వాళ్ళందరూ కూడా పరిచయం చేసిన పరిస్థితి ప్రధానంగా చెప్పాలి. ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే ఉంటాను, పిఠాపురం నా స్వస్థలం చేసుకుంటానని ఏదైతే చెప్పానో ఆ ప్రకారంగానే ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఈ చేబ్రోలు గ్రామంలో ఓడూరు నాగేశ్వర గారు ఒక ఇంటిలోనే ఇక్కడ 75 సెంట్ల విస్తీర్ణంలో ఒక నిర్మాణాన్ని అయితే చేశారు. అందులోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కింద ఆ మూడు లేయర్ల బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని కట్టడం జరిగింది. మొదటి అంతస్తులో చూసుకుంటే కేవలం ఆఫీసు అలాగే కార్యాలయాలకు సంబంధించినటువంటి అన్ని హంగులతో చాలా ఆర్భాటంగా చేసినటువంటి పరిస్థితి. అలాగే సెకండ్ లేయర్ చూసుకుంటే డూప్లెక్స్ బిల్డింగ్తో పాటు ఒక విశాలమైన గదిని ప్రతి 5 బెడ్రూమ్లతో పాటు ఒక హాలు, అలాగే ఒక కిచెన్ రూమ్, అలాగే మళ్ళీ థర్డ్ పేజ్లో కూడా మెట్ల మార్గం ద్వారా డూప్లెక్స్ ద్వారా పైకి వెళ్ళిన తర్వాత చూసుకుంటే చాలా అద్భుతమైనటువంటి బిల్డింగ్ అయితే మళ్ళీ అందరూ పై 3వ ఫ్లోర్లో కూడా మనకు ప్రధానంగా చూసుకుంటే అక్కడ కూడా వంట గదితో పాటు ఒక హాలు, అలాగే 5 గదులు కూడా ఎంతో విశాలమైన గదులు. పవన్ కళ్యాణ్ ఈ రోజు రావడం, ఆయన అయితే గృహప్రవేశం
గృహప్రవేశం చేయడం తప్ప ఉగాది వేడుకలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులందరూ కూడా ఒకటే చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావడం, ఇక్కడ ఉండడం, ఆయన ఎంతకాలం ఉంటే అంతకాలం కూడా మేము ఉచితంగానే ఇస్తున్నామని చెప్పేసి ప్రధానంగా అంటున్నారు. అందరూ కూడా పవన్ కళ్యాణ్ను గెలిపించేందుకు భారీ మెజార్టీలో పిఠాపురం నియోజకవర్గవాసులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారంటూ ఓడూరు నాగేశ్వర కుటుంబ సభ్యులు కావచ్చు, పిఠాపురం నియోజకవర్గవాసులు కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, ఆర్టీవీ, చేబ్రోలు నుంచి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ విషయం అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే ఉంటాను, పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభుని సన్నిధిలో ఎంతో ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దాంటూ 2024 ఎన్నికల బరిలో పిఠాపురం నుంచి ఉన్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురంలో ఒక నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ విధంగానే జనసేన అధినేత ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నేను లోకల్ అభ్యర్థిగా పిఠాపురం వాసిగా ఉంటాను, పిఠాపురం నా నేలగా నేను చూసుకుంటానని చెప్పేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉగాది పురస్కరించుకుని ఈరోజు ఆయన గృహప్రవేశం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మన ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన ఉండడానికి నివాసయోగ్యంగా ఉందా, వాస్తు ఏ విధంగా ఉంది, ఇప్పుడున్నటువంటి ఇల్లు ఎంత నిర్మాణం ఏ విధంగా కట్టారు అనేది కూడా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కిషోర్ గారు ఉన్నారు, వదిలి కిషోర్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నివాసంలో ఉంటున్నారు, ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి వాస్తు ఏ విధంగా ఉందండి? దీనికి ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి కంప్లీట్గా. ఇది ప్రతి రూము కూడా కలర్తో సహా మొత్తం అన్నీ కూడా వాస్తు ప్రకారమే కట్టించడం జరిగిందండి. అంటే ఇప్పుడు ఈస్ట్ రోడ్లు ఉన్నాయా, లేదంటే ఇక్కడ పట్టణాలు ఏ దగ్గరగా ఉన్నాయి? ప్రధానంగా ఇక్కడ కత్తిపూడి కావచ్చు, కాకినాడ కావచ్చు, ఎన్ని కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ అవసరం ఉందంటారు? ఇది పిఠాపురంకి 10 కిలోమీటర్ల దూరంలో ఉందండి. అంటే పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు ఏమన్నారంటే వైసీపీ వాళ్ళు, ఈయన స్థానికేతరు, ఈయన ఇక్కడ ఉండరు కదా, పిఠాపురంలో ఉండరు కదా, ఏమైనా పని వస్తే హైదరాబాద్ వెళ్తారు కదా అనేవారు. ఇప్పుడు ఏంటంటే ఆయన అందరికీ కూడా సమాధానం చెప్పారండి. ఆయన ఇక్కడే ఉంటారు, ఇక్కడి నుంచే మొదలు పెడతారు, ఏం చేసినా సరే ఇక్కడే ఈ స్థానికంగా పిఠాపురాన్ని ఆయన స్థానికంగా తీసుకున్నారండి. ఇంకా అంటే ప్రత్యేకంగా ఇంటికి సంబంధించిన స్పెషాలిటీ ఏ విధంగా ఉందంటే వాస్తు అంటే ఈస్ట్ ఫేసింగ్ కావచ్చు, విశాలమైన గాలి వెలుతురు ఇవన్నీ కూడా ఉండే విధంగా ఉన్నాయి. మొత్తం రూమ్స్ అన్నీ కూడా దీనికి ఎంత విస్తీర్ణంలో కట్టడం జరిగింది? ఇది సుమారుగా ఒక 70 సెంట్లలో కట్టడం జరిగిందండి. అంతా కూడా విశాలంగానే ఉంటుంది. మొత్తం అంతా కూడా కొంచెం గాలి ఇలాంటి వెలుతురు ఇవన్నీ కూడా కొంచెం బాగానే ఉంటుంది. అంటే ఎన్ని రూమ్లు ఉన్నాయి మొత్తం పైన అన్ని కూడా కలిపి చూసుకుంటే? ఇవన్నీ చూసుకుంటే అరౌండ్ ఒక 10 రూమ్స్ ఉంటాయండి. 10 రూమ్స్, హాలు, కిచెను ఇవన్నీ ఉంటాయండి. అంటే ఇప్పుడు మన జనరల్గా ఆయన ఎక్కువ ఆధ్యాత్మికంగా ఉంటారు. ఈ యొక్క ఇంటిని తీసుకునేటప్పుడు కూడా ఏ విధంగా ఉన్నాయి వాస్తు అని కూడా చూపించుకున్నారంటారు ఆయన. ఇప్పుడు ఉగాది నాడు కూడా ఆయన రాశి ఫలాలు కూడా ఏ విధంగా ఉన్నాయని చెప్పడం జరిగింది. ఆయన రాశి ఫలం చూసుకుంటే ఈసారి అయితే కంపల్సరీగా ఆయన పోటీ చేసే 21 స్థానాలకి 21 స్థానం గెలుస్తారండి కంపల్సరీగా. అందులో పిఠాపురం అఖండ మెజారిటీతో ఆయన గెలిపించి పంపించే బాధ్యత కూడా పిఠాపురం వాళ్ళు తీసుకున్నారు. అంటే మనకు ఇప్పుడు వాస్తు అన్ని విధాలుగా పవన్ కళ్యాణ్ సూటబుల్గా ఉందంట కదా, ఆయన చూసుకున్నారు ముందు ఇవన్నీ కూడా? అంటే ఈస్ట్ ఫేసింగ్తో పాటు అలాగే రోడ్డు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయని చూసుకున్నారని? అంటే ఈ బిల్డింగే వాస్తు ప్రకారం ఉందండి. వాళ్ళు చెక్ చేసుకున్న టీం కూడా చూశారు, వాళ్ళు కూడా ఓకే చేశారండి. అంటే వాస్తుగా పవన్ కళ్యాణ్కి అంత అనుకూలంగా ఉండడం కాకుండా ఇప్పుడు ఉగాదిలో ఇక్కడ పంచాంగ శ్రవణం కూడా జరిగింది, అవన్నీ కూడా చదివించుకోవడం కూడా అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయండి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆధ్యాత్మికంగా కూడా చాలా అన్నిటిలోని కూడా చేస్తారు. అన్నీ కూడా దైవ సంకల్పం ఆయనకి అండగా ఉంటుంది. ఈసారి ఈ విజయాన్ని పిఠాపురంలో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా సరే ఇంకా కళ్యాణ్ గారి విజయాన్ని అడ్డుకట్టు వేయడానికి ఎవరు కూడా సరిపోరు. ఈయన అఖండమైన మెజార్టీ 1,00,000 మెజార్టీతో కూడా ప్రజలు పిఠాపురం ప్రజలు అందరూ కూడా గెలిపించుకుని అసెంబ్లీకి పంపించి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ అనే నేను ఈ విధంగా అసెంబ్లీలో ఆయన అడుగు పెడతారు. అది పిఠాపురం వాళ్ళు చేసుకున్న అదృష్టంగానే భావించాలి. అంటే ఇప్పుడు ఉన్న రూములు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ ప్రతి రూమ్ కూడా తిరిగారా? ఈరోజు ఉగాది నాడే ప్రారంభించడం జరిగింది. మీరు మొదటగా ముందు గృహప్రవేశం అయిపోయినా ఆయన కూడా చూడడం జరిగింది, ప్రతి రూమ్ కూడా అన్ని కూడా అనుభవం వెళ్ళి చూడడం జరిగిందా? అన్ని వాస్తు ప్రకారంగా చూసుకున్నారు ఆయన? అన్నీ చూసారండి వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు అన్ని రూమ్స్ చూశారు. ముందుగా వచ్చి పైన పూజా రూమ్కి వచ్చి కొబ్బరికాయ కొట్టి కేవలం కొబ్బరికాయ కొట్టిన తర్వాత దర్శనం చేసుకొని తర్వాత
దండం పెట్టుకుని బయటకు వచ్చి మిగతా రూమ్స్ అన్నీ కూడా చూసి అన్నీ కూడా బాగున్నాయి అని చెప్పారండి. అంటే ఉదయం వచ్చిన నుంచి కూడా రూమ్లోంచి బయటకు రావడం కూడా ఇష్టపడలేదు, అంత బాగుందా ఫెసిలిటీ అన్ని లోపల? అలా అని కాదు, వచ్చిన అభిమానుల సంఖ్య ఎక్కువ కాబట్టి ఒక్కొక్కరిని అలా కలుస్తే ఆయన కలవడం వల్ల అలా జరిగింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి మీ హౌస్ ఏదో ఇక్కడ కట్టినట్టు హౌస్ ఏదో ఉందో పవన్ కళ్యాణ్ గారి హౌస్ మొత్తం వాస్తురీత్యా కూడా అన్ని విధాలు కూడా బాగుందని అంటారు. బాగుందండి, అన్ని విధాలుగా కూడా బాగుంది. 2024 పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన ఎక్కడి నుంచే ఉంటారంటారు? 2024లో ఇంకా సందేహం లేకుండా 100% ఆయన ఇక్కడి నుంచి పిఠాపురం నుంచే ఆయన గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతారండి. ఇది చూస్తున్నాం. ప్రధానంగా 75 సెంట్ల విస్తీర్ణంలో ఈ నివాసం అయితే ఏర్పాటు చేశారు. అలాగే నివాసం మనం చూస్తున్నాం. ప్రధానంగా ఇక్కడ ప్రతిదీ కూడా ఈస్ట్ ఫేసింగ్తో పాటు ఈ నివాసం భారీగా 75 సెంట్లు కట్టడంతో, అలాగే ఈస్ట్ ఫేసింగ్తో ఉన్నటువంటి నివాసం, అలాగే ఈస్ట్ అయితే ఒక రోడ్డు, అలాగే అటుగా కత్తిపూడి, ఇటు కాకినాడ రెండు కూడా వెళ్లేందుకు కూడా వాస్తుకు అనుకూలంగా చాలా అద్భుతంగా ఉంది. ఉదయాన్నే లేగానే ఉదయం సూర్యుడు కనిపించే విధంగా తూర్పున ఈ గుమ్మాలు కావచ్చు అన్నీ కూడా వాస్తురీత్యా కూడా ఉన్నాయి. ఈరోజు పంచాంగ శ్రవణం కూడా ఆయన రాజయోగం ఉన్నట్టుగా ఆయన కూడా చెప్తున్న పరిస్థితి, పంతులు కూడా అదే చెప్పడం జరిగింది. అలాగే ఉగాది నాడు తన నివాసంలో అడుగుపెట్టి వాస్తు రీత్యా పవన్ కళ్యాణ్ ఎంతో ఆధ్యాత్మికంగా ఉంటారు, ఎంతో కూడా ఆ పూజలు నిర్వహిస్తుంటారు. ఆ విధంగానే అనుకూలంగా ఉదయం రావడం, ఇక్కడ నివాసంలో ప్రవేశించడం, ఒక ఏదైతే ఆ దేవుడి గది ఉందో దేవుడి గదిలో ఆయన ప్రవేశించి ఆయన ఆ పూజలు చేసిన తర్వాత ప్రతి ఇల్లు కూడా ప్రతి రూమ్ కూడా తిరిగి పరిశీలించారని చెప్పేసి ఇంటికి సంబంధించిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా చెప్పాలి. ఏదైనా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024లో ఈ యొక్క వాస్తురీత్యా ఇల్లు ఎంతో మంచిదని, అనుకూలంగా ఉందంటూ ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి కూడా అన్ని ఫలాలు రాశి ఫలాలు కూడా బాగున్నాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి.